అంత సీన్ లేదు అక్కడ. దాని వెనకాల పండిత వర్గం కూర్చొని తర్జన పర్జనలు పడి ఏ పుస్తకం ఉండాలి ఏది ఉండకూడదని పెద్ద సమావేశం జరిగింది. క్రైస్తవ సమావేశం కాదు అది, నైసియా ఆలోచన సభ కాదు. నాకు దాని గురించి కూడా తెలుసు. సో ఆ సూత్రాలు చెప్పుకుంటూ వెళ్ళాలని ఇప్పుడు నేను 7 సూత్రాల ప్రకారంగా ఒక గ్రంథం అందులో ఉండాలని వారు తీర్మానించారు. మరి 7 సూత్రాలు ఏంటో మీకు తెలియకుండా మీరు ఎలా మాట్లాడేస్తున్నారు చెప్పండి ఒకసారి. ఇవి దొంగ పుస్తకం, ఇది పనికిరాని పుస్తకం, అది కరెక్ట్ కాదు అంటే యోధా పండితులు 70 మంది కూర్చొని మేధావి వర్గం కూర్చున్న దాన్ని తీసుకున్న నిర్ణయాన్ని పనికిరాని నాకు అప్లై చేసుకుంటున్నాను. పనికిరాని బుక్ అంటే మనమెంత, నేనెంత, నా బ్రతుకెంత ఆలోచించండి ఒకసారి. 70 మంది మేధావి వర్గం, పండిత వర్గం కూర్చుని ఈ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండాలి, ఇది మానవ రక్షణకు ఉపయోగపడుతుంది, ఈ గ్రంథంలో ప్రవచనం ఉంది, ఈ గ్రంథంలో ఆజ్ఞ ఉంది, ఈ గ్రంథంలో హెచ్చరిక ఉంది.